కిషన్ రెడ్డితో అమిత్ షా భేటీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇవాళ 3 చోట్ల రేవంత్ రెడ్డి ప్రచారం, హస్ఫాబాద్, సిద్దిపేట్, కుత్బుల్లాపూర్లో క్యాంపెయిన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. క్రిషాంక్ 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు. ఏపీ తెలంగాణలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, రాయలసీమ ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత. చైనాలో కుప్పకూలిన హైవే, 36కు పెరిగిన మృతుల సంఖ్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డాడు. ఎన్టీటీ నగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే రౌడీ షీటర్ను మేయర్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ముంబై నుంచి వచ్చానని, తనకు నేర చరిత్ర ఉందని మేయర్తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తానికి చూస్తే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఒక రౌడీ షీటర్ లక్ష్మణ్ అట్లా ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడ్డుకొని విజయలక్ష్మి ఉన్న ఒక వ్యక్తిగత రూమ్ లో కూడా ప్రవేశించేందుకు కూడా ప్రయత్నించడంతో అక్కడ భద్రతా సిబ్బంది కూడా అడ్డుకున్నారు. అయితే ఇంట్లో మేయర్ లేకపోవడంతో లక్ష్మణ్ మాత్రము అక్కడ వ్యక్తిగత సిబ్బందితో పూర్తిగా వాగ్వాదాన్ని కూడా దిగారు. తను రౌడీ షీటర్ అని, అంతేకాకుండా తనకు నేర చరిత్ర ఉంది, నేను వెంటనే మేయర్ ని కలవాలని చెప్పి కూడా పూర్తిగా అక్కడ ఇంట్లో ఒక హంగామా కూడా సృష్టించారు. అయితే ఈ యొక్క విషయం గమనించిన స్థానిక సిబ్బంది కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఇంట్లో పనిచేసే వారంతా కూడా లక్ష్మణ్ అక్కడి నుంచి పంపించి వేశారు. దాని తర్వాత ఇంట్లో పని మనిషి బాలాజీ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ఆ యొక్క మేయర్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఏ సమయంలో వచ్చారు, ఎట్లా, ఇంకా దానికి సంబంధించి లక్ష్మణ్ తో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా, అసలు ఎందుకు వచ్చారని దానిపైన కూడా పూర్తిగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే మాత్రము మేయర్ ఇంట్లో యొక్క రౌడీ షీటర్ హల్చల్ చేసిన సంబంధించిన విషయం మాత్రం పూర్తిగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపైన పోలీసులు ప్రజెంట్ లక్ష్మణ్ కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదా మళ్లీ నిరాశ ఎదురవుతుందా అనేది తేలనుంది. ఈ కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చివరిసారిగా గత నెల 22న రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని ఆమె తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. సరైన ఆధారాలే లేని ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్రని, కేసు దర్యాప్తు జరుగుతోందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరపు న్యాయవాది పంకజ్ గుప్తా వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పును ఇవాళకి రిజర్వ్ చేశారు. ఇక మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 6న తీర్పు రానుంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నెల 7న తేదీతో ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ కోర్టు 14 రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిషాంక్తో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరిని పతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిషాంక్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిషాంక్తో పాటు ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరిని పతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిషాంక్ కోర్టు 14 రిమాండ్ విధించడంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఎస్, నిన్న కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంటంగి టోల్గేట్ వద్ద బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ బీఆర్ఎస్ నేతగా ఉన్న మన్నె క్రిషాంక్ తో పాటు ఓయూ విద్యార్థి నేత నాగేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రధానంగా ఓయూ ప్రతిష్టకు భంగం కలిగించారని వీరిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు ఓయూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు విచారణ జరిపి వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ప్రధానంగా ఐపీసీ 466, 468, 469, 505, 1C కింద
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిశాంక్ ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి నిన్ననే తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఓయూకి సంబంధించి విద్యార్థులను వాటర్ కరెంట్ షార్టేజ్ ఉండటం వల్ల ఓయూ విద్యార్థులను వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలంటూ సర్క్యులర్ జారీ చేశారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కావచ్చు మొన్న కిషాంక్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఓయూ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. ప్రతి సంవత్సరం సాధారణంగా వేసవి సెలవులు 4 రోజుల పాటు ఓయూ విద్యార్థులకు ఇస్తాము. అందులో భాగంగానే సర్క్యులర్ జారీ చేశాము. ప్రధానంగా ఓయూ విద్యార్థులు ఒకవేళ ఖాళీ చేయకపోతే వాటర్ కరెంట్ కట్ చేస్తామంటూ ఆ సర్క్యులర్ లో ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి ఓయూకి అప్రతిష్ట కలిగించే విధంగా విద్యార్థులను ఖాళీ చేసేందుకు వాటర్ కరెంట్ షార్టేజ్ ఉందని కారణం చెప్పారంటూ ఫేక్ సర్క్యులర్ సృష్టించి దీన్ని సోషల్ మీడియాలో సర్క్యులర్ చేశారంటూ ప్రధాన అభియోగాలు మోపుతూ నిన్న మన్న కిషాంక్ ను అదుపులోకి తీసుకున్నారు. మన్న కిషాంక్ తో పాటు ఓయూ విద్యార్థి నేత నాగేందర్ ను సైతం అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర స్థాయిలో మన్న కిషాంక్ అరెస్టుపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతోంది. ప్రధానంగా ప్రజాపాలన అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇంతకు ముందే మన్న కిషాంక్ సంబంధించిన సెల్ ఫోన్ ను మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మన్న కిషాంక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ సవీన్. సీట్ల కంటే ఓట్లు సాధించడమే బీఆర్ఎస్ లక్ష్యమా? ఓటు బ్యాంక్ను కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్గా మారిందా? ఇంతకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాలుగా మారాయి. తమ ఉనికిని కాపాడుకుంటూ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడంపై దృష్టి సారించింది. అందుకోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ 9 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలాగైనా కాంగ్రెస్, బీజేపీల కంటే అధిక సీట్లు సాధించి పైచేయిగా నిలవాలన్న కలలు కంటోంది. అందుకు తగ్గట్టుగా పక్కా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 39.40% ఓట్లను సాధించి 64 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రతిపక్ష స్థాయికి చేరిన బీఆర్ఎస్ 37.35% ఓట్లను సాధించి 39 స్థానాల్లో గెలుపొందింది. రెండు పార్టీల మధ్య కేవలం 1.85% ఓట్ల తేడా మాత్రమే ఉంది. మొత్తంగా ఓట్లు చూసుకుంటే 92,35,833 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా బీఆర్ఎస్కు 87,53,956 ఓట్లు సాధించి ప్రతిపక్ష హోదాలో చేరింది. దీంతో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక గతసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 41.71% ఓట్లతో 9 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 19.65% ఓట్లతో 4 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 29.79% ఓట్లతో 3 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. గడ్డు పరిస్థితుల్లో ఉన్న గులాబీ బలగానికి ఆర్థిక భారం వెంటాడుతోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫైనాన్స్ చేసినా ఓటమిని ముందే గ్రహించిన అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయలేదన్న టాక్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ అదే జరుగుతున్నట్టు సమాచారం. గులాబీ బాస్ అభ్యర్థులకు ఫైనాన్స్ చేసినా ఖర్చు చేయడానికి వారి మనసు ఒప్పుకోవడం లేదని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. మాడు పగిలే ఎండల్లో ప్రచారం చేస్తుంటే తమను పట్టించుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
అధికారం కోల్పోయి 6 నెలలు కాకముందే ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అభ్యర్థులు ఇలాగే వ్యవహరిస్తే లోక్సభ ఎన్నికల్లో ఫైనాన్స్ గండం తీరని నష్టం చేస్తుందన్న చర్చ సాగుతోంది. ఇక రాష్ట్రంలో పార్లమెంటు ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. బీఆర్ఎస్ 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్, బీజేపీలో చేరి ప్రత్యర్థులుగా బరిలో కాలు దువ్వుతున్నారు. ఇన్నాళ్లు తమ వెంటే ఉండి అధికారం కోల్పోయేసరికి పక్క పార్టీలోకి జంపై గులాబీపైనే పోటీకి సై అంటున్నారు. దీంతో ఎలాగైనా వారిని ఓడించాలన్న కసిలో ఉన్న గులాబీ బాస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బస్సు యాత్రతో రంగంలోకి దిగారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఫలిస్తాయా? కేసీఆర్ ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ బలం పుంజుకుంటుందా? తమ ఓటు బ్యాంకు పదిలమేనా? పార్లమెంట్ ఫైట్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? మరింత చతికిలబడుతుందా? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీతో త్రిముఖ పోరు నెలకొంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం వామపక్షాలతో జతకట్టి బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నారు కామ్రేడ్స్. అయితే ఖమ్మం గుమ్మంలో పొత్తు రాజకీయం కొత్తేమీ కాదు. 2004 నుంచి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ అవుతుండగా ప్రతి పార్లమెంట్ ఎన్నికలకు పరిణామాలు మారిపోతూ వచ్చాయి. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. గెలిపే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ హస్తం పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్ రావు ఒంటరిగా బరిలో దిగగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డికి సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే 2004 నుంచి పొత్తు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. 2004లో కేంద్రంలో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కేందుకు తొలిసారి ఉమ్మడి ఏపీలో ఊహించని పొత్తులు ఏర్పడ్డాయి. ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉండే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో జతకట్టాయి. అలాగే కామ్రేడ్స్ తో పాటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో జతకట్టింది. దాంతో 2004లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3 పార్టీలు మిత్రపక్షంగా వ్యవహరించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి 1,07,313 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరికి 5,15,783 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 4,08,470 ఓట్లొచ్చాయి. సిపిఐ ఎంఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి చండ్ర అరుణకు 50,509 ఓట్లు లభించాయి. ఐదేళ్లు గడిచి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి మిత్రపక్షాలు శత్రుపక్షాలుగా మారాయి. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మిత్రపక్షాలుగా ఉన్న సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీతో జతకట్టాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కామ్రేడ్స్ తో పాటు గులాబీ దళం అండగా నిలిచింది. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండగా మద్దతిచ్చిన సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శత్రుపక్షాలుగా మారి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి మిత్రపక్షాలుగా మారాయి. 3 పార్టీల మద్దతుతో బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన ప్రత్యర్థి రేణుకా చౌదరిని ఓడించి 1,24,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నామాకు 4,69,368 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,44,920 ఓట్లు లభించాయి. 2004, 2009 ఎన్నికల్లో రేణుకా, నామా గెలుపులో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్లు కీలక పాత్ర పోషించాయి.
ఇక 2014 ఎన్నికలు వచ్చేసరికి వామపక్షాలు చెరో దారి అయ్యాయి. ఆ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ జతకట్టగా సిపిఎం వైసీపీతో చేయి కలిపింది. బీజేపీ మద్దతుతో టీడీపీ బరిలో దిగగా తొలిసారి బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. అయితే సిపిఎం మద్దతుతో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 10,995 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా మిత్రపక్షమైన సిపిఐకి మద్దతు తెలిపింది. అయినప్పటికీ సిపిఐ అభ్యర్థి నారాయణకు ఓటమి తప్పలేదు. ఆయనకు 187,266 ఓట్లు మాత్రమే రావడంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. గెలిచిన పొంగులేటికి 4,18,609 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 4,07,614 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బుడాన్ బేగ్కు 88,944 ఓట్లొచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ వామపక్షాలు చెరో దారిలోనే పయనించాయి. కాంగ్రెస్ కు సిపిఐ, టీడీపీ మిత్రపక్షాలుగా వ్యవహరించగా బీఆర్ఎస్, సిపిఎం, బీజేపీ, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 1,67,613 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నామాకు 5,66,621 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,008 ఓట్లొచ్చాయి. సిపిఎం అభ్యర్థి బోడా వెంకట్ కు 57,102 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి నార్ల సత్యనారాయణకు 19,315 ఓట్లు లభించాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తులు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు నిరాకరించి ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం ఇప్పుడు ఖమ్మం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఒంటరిగానే బరిలో నిలిచారు. ఎన్డీఏలో భాగస్వామి పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ ఇంకా మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రఘురామరెడ్డి విజయం సునాయాసమేనన్న టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ పొత్తులతో బరిలో దిగింది హస్తం పార్టీ. మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ పోరుతో ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగగా ఇవాళకి తీర్పును వాయిదా వేసింది. ఇవాళ మళ్లీ తీర్పును మే 6కు వాయిదా వేసింది కోర్టు. ఈడీ, సిబిఐ లిక్కర్ కేసులోనూ కవిత బెయిల్ పై తీర్పును ఈ నెల 6న వెలువరించనున్నారు. కేసులో సిబిఐ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చివరిసారిగా గత నెల 22న రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని ఆమె తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. సరైన ఆధారాలే లేని ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్ర అని, కేసు దర్యాప్తు జరుగుతోందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరపు న్యాయవాది పంకజ్ గుప్తా వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పును ఇవాటికి రిజర్వ్ చేయగా తీర్పును మే 6కు వాయిదా వేశారు. ఇక మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 6న తీర్పు రానుంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7వ తేదీ ముగియనుంది. SKEV Bulletin updates. For more updates, keep watching Swathantra News.